భౌతికమైన ఆహారమే. మరి ఫ్రెష్గా మనం ఏ దినమో ఆ దినము తినాలంటే మరి ఆత్మీయ ఆహారము ఎప్పుడుదో ఆది కాండము, నిర్గమన ఇవన్నీ ఏంటి? చెప్పుకోవడానికి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఈ కాలానికంటూ కొన్ని వాక్యాలు ఉన్నాయి. రెండో రాకడ గురించిన వాక్యం ఉంది, మొదటి రాకడ గురించిన వాక్యం ఉంది. హల్లెలూయా. మూడో రాకడ గురించిన వాక్యం ఉందా? ఇన్ని రాకళ్ళు ఎక్కడున్నాయి ప్రభువా పాస్టర్ గారు అంటారా? ఎతికితే దొరుకుతాయి. మొదటి రాకళ్ళలో ఆయన గురించి లేఖనాలు రాయబడిన లేఖనాలన్నింటిని కూడా ఆయన శిలువ మీద ఒక మాట అంటున్నాడు. ఆయన దప్పికొంటున్నాడు అన్నాడా? ఏంటి ఆయన దప్పిక? చాలామంది చెప్తారు ఆత్మల భారం అంటాడు. ఆయన కాపాడాల్సిన వాళ్ళందరినీ కాపాడేశాడు ఆయన. ఆ శిలువ మీద ఆయన దాహము, ఒక్కని గురించి దాహం ఉంది. ఆ ఒక్క వ్యక్తి వస్తే ఆయన సమాప్తం చెప్తాడు. మొదటి రాకళ్ళు ఆయన ఎవరిని ఎత్తుకుతున్నాడు అంటే అబ్రహాం పిల్లల్ని ఎత్తుకుతున్నాడు ఆయన. అబ్రహాం పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? ఒక ఆమెకేమో 7 దెయ్యాలు బట్టి ఉన్నాయి. జక్కే చూస్తే లంచగొండి రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. అవునా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తే ఆమె 5 మంది భర్తలు కలిగి ఉంది. హల్లెలూయా. మరి ఈయన సుంకరులతోనూ పాపులతోనే ఏం చేస్తున్నాడు? ఆయన బస చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఇవన్నీ మరి ఆయన ఎవరిని ఎత్తుకుతున్నాడు అంటే అబ్రహాం పిల్లల్ని ఎత్తుకుతున్నాడు ఆయన. అబ్రహాం యొక్క సంతానాన్ని ఎత్తుకుతున్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకుని ఉదయం చూసాం మనం. ఆయన ఆలోచన ఎరిగిన అబ్రహాం గురించి. అయితే మరి ఇస్మాయిల్ పుట్టినప్పటికీ ఇస్సాకు దగ్గరకు వచ్చేటప్పటికి నీకు ఒక్కగానే ఒక కుమారుడు అని మాట్లాడాడు. మంచిదే. తర్వాత ఆయన 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ, మరి 90, 99 వచ్చినప్పటికీ ఆయన మరి కెతోరా భార్య కూడా వచ్చిన తర్వాత మూడో భార్య కూడా సంతానం వచ్చింది. అబ్రహాం పిల్లలు ఎంతమంది అంటే ఇప్పుడు ఆగరికి పుట్టిన వాళ్ళు, శారమ్మకు పుట్టిన వాళ్ళు, అలాగనే మరి కెతోరాకు పుట్టిన వాళ్ళు. ఇవి కాకుండా మరలా అబ్రహాం ఎంతమందిని కొన్నాడంటే కొంతమంది వెండితో కొన్నాడు, కొంతమంది రాగితో కొన్నాడు, కొంతమంది బంగారుతో కొన్నాడు, కొంతమంది పనివాళ్ళు వచ్చారు, కొంతమంది దాసులు వచ్చినారు, కొంతమంది కుమారులు అనబాడు. అసలు ఈ అబ్రహాం సంతానం మీరు అందరూ అనిపించాలంటే మీకు ఒక గుర్తు, ఒక ఆనవాలు కావాలన్నాడు. ఏంటా గుర్తు అంటే వారు అబ్రహాం పిల్లలందరికీ సున్నతి ఇచ్చినాడు. ఏమే రైట్? హల్లెలూయా. ఇప్పుడు సున్నతి కలిగిన ప్రతి వాడు ఏమంటాడు? నేను అబ్రహాం సంతానం అంటాడు. అంతేనా? నేను చెప్తుంటే ఇప్పుడు సమరేశ్వరి బావి దగ్గరికి పోయినప్పుడు సమరేశ్వరి అందరిని ఎక్కడికి తీసుకొచ్చిందమ్మా? బావి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఈ 5 భర్తల రహస్యం చెప్తే ఆ మాటలు వచ్చేసారు వాళ్ళు. ఏ మాటలు వచ్చారు? ఊరిలో వాళ్ళంతా ఊరిని తీసుకొని వచ్చింది ఆమె. ఏమి చెప్పింటే ఊరిని తీసుకొచ్చి ఉంటుంది ఆమె. అవును. మెస్సయ్య వచ్చినప్పుడు హృదయ రహస్యాలు చెప్తాడంట ఆయన. ఉన్నారు అందరూ? మా ఫోన్ ఆఫ్ చేయండి. హల్లెలూయా. ఇంతకీ ఆమెకి ఏం చెప్పింటాడు ఆయన? సమరలు ఎన్ని గంటలకి నీళ్ళకి వెళ్ళాలమ్మా? మధ్యాహ్నం వెళ్ళాలి. నేను చెప్తున్నాను. మరి ఈ యొక్క సమరయులు ఎవరికి పుట్టారు? వీళ్ళు ఎవరెవరికి? ఇశ్రాయేలీయులకి. అంటే తండ్రి ఎవరు ఇశ్రాయేలీయులకి? అబ్రహాము. తల్లి ఎవరో ఉండొచ్చు. అంటే వీళ్ళకు కూడా తండ్రి ఎవరు? అబ్రహామే. ఇప్పుడు అబ్రహాము సంతానం అడబడిన వాళ్ళు మరి తండ్రి ఒక్కడే అయినప్పుడు ఇశ్రాయేలు మాత్రం ఉదయం నీళ్ళు తెచ్చుకోవాలా? సమరయులు మాత్రము వాళ్ళకి తండ్రి కాడా ఆయన? ఈ మధ్య చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం. రిటైర్డ్ అయిపోయి
భారీగా కాగిన వాళ్ళు కూడా 4 రోజులు ఆ మనిషి కాడు ఉంటే నా ముగ్గుడని వచ్చి గొడవ చేసి కోర్టు కేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నాను. మా పాస్టర్ ఐజాక్ గారు చెప్తుంటారు అప్పుడప్పుడు హార్బర్ గురించి, మద్రాసు గురించి. హార్బర్ పెద్ద కంపెనీ అంటే ఆ కంపెనీలో 10 గేట్లు ఉంటాయంట. వాడికి 3 లక్షలు 2 లక్షల శాలరీ ఉంటుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి 10 గేట్లు కాడ 10 మంది భార్యలు ఉంటారంట. ఆ గేట్ కాడ పోయి ఒక 10,000, ఈ గేట్కి ఒక 10,000, ఆ గేట్కి ఒక 10,000, ఆ గేట్కి ఒక 10,000 ఇచ్చేసి వెళ్తాడు. ఏ గేట్కి ఎంత ఇవ్వాలి ఇచ్చేసి వెళ్తాడు. వీడికి ఎంతమంది భార్యలు ఎవరికి తెలియదు అంట. చివరికి వాడు చచ్చినప్పుడు నా మొగుడు అని చెప్పి కోర్టుకి అందరూ వేస్తారు. ఎట్టుంది ఇది? ఏం అర్థం అవుతుంది దీన్ని బట్టి? అబ్రహాముకి ఎంతో మంది సంతానం ఉన్నారు. ఆమేన్. మరి యొక్క వాళ్ళేమో ఉదయం నీళ్ళు తెచ్చుకోవాలా, వీళ్ళేమో మధ్యాహ్నం ఎందుకు తెచ్చుకోవాలా? మనం కూడా ఉదయాన్నే పోదాం. నీళ్ళ గొడవ ఇది. ఆమేన్. సమరయస్త్రీ చర్చికి పోవడమే మానేసింది. ఎందుకంటే సంఘం అంతా చరిత్రలో దేవుని చెప్తా ఉంది. మెస్సయ్యని ఎంతో మంది వచ్చారు. మెస్సయ్య సూచనలు ఎవరిలో కనబడలేదు. మెస్సయ్య సూచన ఈలో మాత్రమే కనబడింది. మెస్సయ్య సూచన ఏంటంటే హల్లెలూయా, హృదయ రహస్యాలు చెప్పేదే మెస్సయ్య సూచన. ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? హృదయ రహస్యాలు కనుగొనడమే మెస్సయ్య సూచన. ఎప్పుడైతే ఆమె హృదయంలో రహస్యం చెప్పాడో ఆమె మెస్సయ్యని గుర్తుపట్టింది. హల్లెలూయా. నేను తీసుకున్న ఈరోజు అంశము, సుంకరులు మీకంటే ఎవరెవరంట? సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? ఆయన పెద్ద పాస్టర్లతో అన్నాడు. నేను చెప్పకూడదా నేనట్ట? పెద్దవాళ్ళతో అన్నాడు, చిన్నవాళ్ళతో అన్నాడు? బైబిల్ బాగా చదివే వాళ్ళతోనేనా? ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళతోనేనా? హల్లెలూయా. మరి మీకన్నా ముందు వేశ్యలు, సుంకర్లు దేవుని రాజ్యంలో ఉంటానన్నాడు ఆయన. ఈయన ఇంతకీ ఏ వేశ్యల గురించి మాట్లాడుతున్నాడు ఆయన? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో ఉంటారంట, వాళ్ళ గురించా? లాడ్జీల్లో ఉండే వేశ్యల గురించా? కొంత వేశ్యల చరిత్ర చూద్దాం ఈరోజు. ఏ వేశ్య గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆమేన్, హల్లెలూయా. చెప్పచ్చా? ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచినప్పుడు వాస్తవంగా ఏం చేయాలంటే, మరి ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆ రోజుల్లో ఒక వ్యక్తిని పిలిచినప్పుడు మొట్టమొదట గుమ్మం దగ్గర నిలబడి మరి కాళ్ళు కడగడానికంటూ ఒక పాత్ర పెట్టి కాళ్ళు కడగడానికంటే ఒక వ్యక్తిని పెడతారు అక్కడ. అతనే బానిసలు అంటారు వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే వచ్చిన వాళ్ళని పాదముల కడిగి మరి టవల్ తీసుకుని తొడిచి వారిని లోపలికి పంపించినప్పుడు గుమ్మం దగ్గర ఇంకొకరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అత్తరు పోస్తారు. వింటున్నారమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? అత్తరు చల్లుతారు. వాళ్ళు అత్తరు చల్లిన తర్వాత దాని తర్వాత గుమ్మం దాటుతానే ఆ ఇంటి యజమానుడు వచ్చి మరి ఆ వ్యక్తిని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. అది పూర్తి అంగీకారము. ఆమేన్. అయితే పిలవడానికి పిలిచాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు పిలిచాడు అంటే ఈయన ప్రవక్తో కాడో అని తెలుసుకోవడానికి పిలిచారంట వాళ్ళు. పెద్ద ప్లాన్తో పిలిచారు వాళ్ళు, పెద్ద పన్నాగంతో పిలిచారు వాళ్ళు. అయితే పిలిచిన వ్యక్తి ఏం చేశాడు? ఆయన పట్టించుకోలేదు. ఆమేన్. ఆయన ఒక అరుగు మీద కూర్చోన్నాడు. పాత రోజుల్లో ఆ పెంకుటిళ్ళ దగ్గర ప్రతి ఇళ్ళల్లో అరుగులు ఉంటాయి. అరుగు మీద కూర్చోన్నాడు ఆయన. అయితే అక్కడ ఒక వేశ్య వచ్చిందా అమ్మా? ఉన్నారు అందరూ ఎక్కడే? ఒక వేశ్య వచ్చి ఆయన పాదం మీద పడి మరి ఆ యొక్క అత్తరు తీసుకొని వచ్చింది. ఏ అత్తరు అది?
జటామాసి అత్తరు, విలువ కలిగిన అత్తరు అంటది. విలువ కలిగిన అత్తరు తీసుకుని వచ్చింది. ఆయన పాదముల మీద ఆ యొక్క బుడ్డిని పగలగొట్టి మరి కన్నీళ్ళతో తొడుస్తూ ఏం చేస్తుందంటే, ఆమె ఇంటి దగ్గర నుంచి మీలాగా పైట్లు ఓనీలు వేసుకొని వచ్చింటుంది ఒకవేళ ఆమె. దాంతో ఏం తొడవాలి కదా ఆమె. ఉన్నారు అందరూ ఎక్కడ? అందరూ ఉన్నారమ్మా? మీరు ఓనీలు వేసుకొచ్చారు కదా, పోనీ శారీ కట్టుకున్నప్పుడు ఆ పైన చున్నీ ఉంటుంది కదా, మరి దాంతో అయినా తొడిచింది ఆమె? ఎందుకు తొడిచింది? దేంతో తొడిచింది ఆమె? ఈరోజు చర్చిలో కటింగ్ కుట్టించుకొని వస్తున్నారు ఆడవాళ్ళు, లేడీస్. ఇప్పుడు యేసు ప్రభు నీ ఇంటికి వస్తే నీళ్ళైతే ఇచ్చినావు కానీ తొడవడానికి నీకు ఏం లేవా? అందుకనే పౌలు రాసినాడు, స్త్రీ తల వెంట్రుకలు ఎట్టి పరిస్థితుల్లో కత్తిరించుకోనకూడదు. అయ్యమ్మా, ఫోన్ బయట పడండి తీసుకెళ్ళి. హల్లెలూయా. స్త్రీ ఎంట్రుకలు ఏం చేయకూడదు? కత్తిరించుకోనకూడదు. అంటే ఒరిజినల్ అయిన ఒక సంఘం అనేది బైబిల్లో ఉంది. చూద్దామా మనము? చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం. దాన్ని చూసే ముందు 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకలతో జీవమగలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఉన్నారా? మా వలన అయినట్లుగా మా అంతటా మేమే సామర్థ్యము కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగింది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారం కలిగించుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఈ రాత్రికాల సమయంలో నీకు అక్షరము కావాలా, ఆత్మ కావాలా? ఉన్నారా? ఉన్నారమ్మా అందరూ? సంగమంతో ఆత్మ చెబుతున్నమాట చెవి గలవాడు. ఉన్నాయా చెవులు? వెరీ గుడ్, ఆమెను వస్తున్నాయి. ఈ కాలంలో ఆయన ఏమైనాడు తెలుసా? ఆమెనని వాడును నమ్మకమైన సత్యస్వరూపియు ఆది సంబుధుడు చెప్పు సంగతులు ఏమనగా. హల్లెలూయా. నేను చదువుతున్న వాక్యాలన్నీ కూడా ఈ కాలానికి సంబంధించిన వాక్యాలు. ఈ కాలం మనకని అర్థమైతే కాలం వాక్యం కూడా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఉన్నారా? చూడండి, పరిసయ్యుడు పిలిచాడు, కాలు గడగలేదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఏంటి పాస్టర్ అక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇప్పుడు కొరింథీయుల్లోకి వద్దాం, 11వ అధ్యాయంలోకి. 1 కొరింథీయులు 11వ అధ్యాయంలోకి వద్దాం. పౌలు స్టేట్మెంట్ చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అన్ని విషయములను మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నాను, మిమ్మల్ని నేను మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునకు శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుని శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకుని నేను కోరుచున్నాను. చదవండి ఇంకా. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును, ప్రవచించును, ఆ పురుషుడు తలని పురుషుడు ముసుగేసుకోవాలంట, వేసుకోకూడదంట. అమ్మా అంతేనా? పురుషుడు ఏం చేయకూడదంట? తల మీద ముసుగు. నేను మగవాళ్ళు ముసుగేసుకొచ్చున్నారా చర్చిల్లో? పౌలు సంఘంలో పౌలు ప్రసంగిస్తున్నాడు, మగవాళ్ళైనా ముసుగేసుకుని వచ్చున్నారా? తలపాకలు చుట్టుకొని వచ్చున్నారా? నేను శాలువాలు ముసుగేసుకుని వచ్చున్నారా? అసలు పౌలు ఏం మాట్లాడుతున్నాడు? పౌలుకి తెలుసు, ఆయన శిష్యులకు తెలుసు, ఆ సంఘానికి తెలుసు. చెప్పచ్చా?
హల్లెలూయా. కొరింథీ సంఘాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. చదవండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును, ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షవరము చేయబడినట్లుగానే ఉండును. ఆగుదాం. ముసుగు 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 ముసుగుని చదువుతున్నాం మనం, అంతే కదా? ముసుగు ఓకేనా? ఏంటమ్మా ఈ ముసుగు? మీరెందుకు ముసుగులు వేసుకోలేదు? ముసుగులేని సంఘం ఏమైనా ఉందా? ఆమెను చెప్తున్నారా? హల్లెలూయా. ఒక ఒరిజినల్ సంఘాన్ని చూడాలనుకుంటున్నాడు దేవుడి కాలంలో, అదే ముసుగులేని సంఘం. చూద్దాం. ఇప్పుడు గుడ్డనే ముసుగేసుకోవాలా? చదవండి అమ్మ, కింద చదవండి, మీ లేఖనం అంతా చదవండి. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల, ముసుగేసుకోకపోతే గుడ్డ కత్తిరించుకోవాలి, కానీ తల వెంట్రుకలు ఎందుకు కత్తిరించుకునేది? తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అమ్మాయి ఉన్నారు అందరూ ఇక్కడే? ముసుగేసుకోకపోతే నువ్వేం కత్తిరించుకోవాలా? ఎంటుకలు తెట్ట ముసుగేసుకుంటారు. కత్తిరించుకోవాల్సింది గుడ్డ కదా. గుడ్డ కత్తిరించుకోవాలా, ఎంటుకలు కత్తిరించుకోవాలా? పౌలు అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడా? నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు, లేనిపోయినట్టు మాట్లాడబాక. బైబిల్లో రాయబడిన వాక్యం నాకు అర్థం కాలేదు ప్రభువా, నాకు అర్థం చెప్పంటే అర్థం చెప్తాడు ఆయన. పచ్చి మోసగాడు ఒకడు ఉన్నాడు, ఎడ్మండ్ విలియం. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, తెలంగాణ, తెలుగు అందరూ మోసం చేస్తున్నాడు ఈ ముసుగు మీద చెప్పి. ఎతుకుతా ఉన్నా, ఏదో ఒక రోజు దొరుకుతాడు నాకు ఎక్కడో దగ్గర. ఆయన చెప్పిన ప్రసంగం విన్నా నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎడ్మండ్ విలియంని, ముసుగు గుడ్డ ఇంకేమైనా ఉందా? ముసుగేసుకోకపోతే ఏం కత్తిరించుకోవాలి ఆమె? ముసుగు ఏం వేసుకుంటుంది ఆమె? గుడ్డ వేసుకుంటుంది. నువ్వు గుడ్డ తీసేయి, లేకపోతే కత్తిరించుకొని చెప్పాలా పౌలు. ఎంటుకలు అంటున్నాడు ఎందుకు? స్త్రీ ముసుగేసుకోకుండా ప్రార్థించుట తగునా? వచ్చింది అంటే స్త్రీ ఖచ్చితంగా ఏం వేసుకోవాలా? ముసుగేసుకోవాలా? నేను అడుగుతున్నా, ఏం ముసుగేసుకోవాలా? అసలు స్త్రీకి ముసుగేది? మీరు కింద చదవండి, ఆన్సర్ ఉంది. వచనం చెప్పమ్మా. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 15వ వచనంలో పౌలు ఆన్సర్ పెట్టాడు. కనబడకపోతే నేనేం చేయలేను, నువ్వు గుడ్డోడివైతే నేనేం చేయలేను. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకి ఘనము. అదిగో ఆ వేసి ముందు పోద్ది పరలోకం. ఎందుకంటే ఆమెకు ముసుగు బయలుపరచబడింది. ఆమె తల వెంట్రుకలు ఆమె బయట చెంగని ఆమెకు గుర్తించింది. ఎవరు పోతారు? సర్దికేలు పోతారా? పరిసేలు పోతారా? ఎడ్మండ్ విలియం పోతాడా? నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. వాక్యానికి ఏరే అర్థం ఇవ్వకూడదు. వాక్యమునికి ఆయనే అనువాదికుడు. వాక్యము ప్రవక్తల ఎద్దకు వస్తుంది. ఒక రూట్ చెప్పాను నీకు నేను, ఇంకొక రూట్ కూడా మాట్లాడదాం. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. స్త్రీకి శిరస్సు ఎవరమ్మా? పురుషుడేనా? ఉన్నారు అందరూ ఇక్కడ? పెళ్లి కాకపోతే శిరస్సు తండ్రి, పెళ్లి అయితే శిరస్సు భర్త, భర్త చనిపోతే శిరస్సు దేవుడు. తండ్రి పురుషుడే, భర్త పురుషుడే, దేవుడు పురుషుడే. నేను అడుగుతున్నాను, స్త్రీకి శిరస్సు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఒక లేఖనం ఉందా? అందుకనే మీకు అన్ని శిరస్సులు ఉన్నాయమ్మా. ఆ శిరస్సులు మీ కాదు. పెళ్లి కాకపోతే తండ్రిది,
పలానా ఆయన కూతురు అంటారు. పెళ్ళైతే భర్తది, పలానా ఆయన భార్య అంటారు. భర్త చనిపోతే దేవుడిది శిరస్సు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎపిసి పత్రిక 5:22 ఒకటి ఉంటుంది కదా, ఏమంటుంది చదవండి. ఇప్పుడు ఒక రెఫరెన్స్ చదివాం, స్త్రీకి శిరస్సు ఎవరని, పురుషుడని. కొరింథీయులు చదివామా? స్త్రీకి శిరస్సు ఎవరమ్మా? పురుషుడేగా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సైనులాగిన పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. ఉన్నారా అందరూ? ఎక్కడే? నా కూతురు ఉంది. నా కూతురు శిరస్సు ఎవరు? నేనేగా. నా కూతురు కమ్మలు పెట్టుకుంటే ఎవరికి పెట్టినట్ట? నాకు పెట్టినట్టేనా? ముక్కుపిడ పెట్టుకుంటే నాకు పెట్టినట్టేనా? అప్పుడు ముసుకేసుకుంటే ఎవరికి వేసినట్ట? పురుషుడికి వేసినట్టేనా? తండ్రికి వేసినట్టేనా? అసలు స్త్రీకి శిరస్సు ఉందా? స్త్రీకి శిరస్సు లేదు. బైబిల్ చెప్తుంది స్త్రీకి శిరస్సు పురుషుడు. అందుకనే నువ్వు ముసుకేసుకోవాలంటే నీ భర్త శిరస్సుకే బాక. సంఘం అనే శరీరం, సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు. నీ దేహమే దేవుని ఆలయము. అంటే ఎక్కడి వరకు ఇచ్చాడు దేవుడు మనకి? ఈ యొక్క ఇక్కడ వరకు దేహాన్ని ఏం చేయాలి? స్త్రీ నిండైన వస్త్రాలతో ఏం చేయాలి? ఆమె కప్పుకోవాలి. శిరస్సు కప్పమని లేదు. చాలా మంది డౌట్ అది. రెబెకా వేసిందిగా. రెబెకా వేసిన ముసుగు పెళ్లి కుమార్తె ముసుగు. ఇస్సాకు పొలంలో నుంచి ఆ ముసుగును తీసివేస్తున్నాడు ఆయన. ఏమ రైట్? హల్లెలూయా. అవును, ఈ గుడ్డ ముసుగులు ఏమని ఎక్కడ రాస్తుంది? కొరింథీయుల్లో రాస్తుందా? అదే కదా మీరు చదివిందంతా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడును. అంటే స్త్రీకి ముసుకేది? ఎంట్రుకలే ఆమె ముసుకై ఉన్నాయి. అంటే స్త్రీ ఎంట్రుకల్ని పెంచాలా? స్త్రీ ఎంట్రుకలు కత్తిరించకూడదు. పురుషుడు ఎంట్రుకల్ని పెంచకూడదు. పురుషుడు పెంచకూడదు. పాపం ఇక్కడ చింతవరంలో పాస్టర్ గారు ఉన్నారు. పాపం ఇంత పొడుగుని పెంచుకున్నట్టు ఎంట్రుకలు. మగవాళ్ళు ఏం చేయకూడదమ్మా? మగవాళ్ళు ముసుగేయకూడదు. అంటే పురుషుడు ముసుగేయకూడదు. పురుషుడు ఎంట్రుకలు పెంచడమే ముసుగేయడం. ఈరోజు లేఖనం అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చి బోధలు, వాక్యానికి వేరే ఏమైనా బోధలు. యెషయా గ్రంథం చూసారా? 3:16 వచనం అనుకుంటా. చదువుతారా? మరి యెహోవా సెలవిచ్చిందేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై మెడ చాచి నడుచుచు, వారు చూపులు చూచుచు, కులుకుచు నడుచుచు, తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలు నడినెత్తిని బోడి చేయును. ఇంకా యెహోవా 19 నుంచి చదువు. 19 నుంచి కర్ణభూషణములను కడియములను. ఇక్కడ ఆగదాం. ఏం ముసుగులంట? ముసుగులు. ఓకేనా? నాణ్యమైన ముసుగులేంటమ్మా? ఉన్నారు అందరూ ఇక్కడ? నాణ్యమైన ముసుగులంటే అందమైన ముసుగులు. 20,000 రూపాయలు పట్టు చీర కొనుక్కొని చెరుగు ఉంటుంది ముసుగేసేదానికి. అవే అందమైన ముసుగులు. దాని కింద రాశాడు, పాగాలను శాలువాలను తీసివేయును. ఇవి గుడ్డ ముసుగులు తీసేస్తానంటున్నాడు ఆయన. హెస్కేలు గ్రంథము
13వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను. హెస్కేల్ గ్రంథము 14వ అధ్యాయం చేయండి, క్షమించండి, 14-18, 13-18 చదవండి ఫస్ట్. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మనుషులను వేటాడవలనని చేతులు కీళ్ళన్నిటికీ గుడ్డల కుట్టి ఎవరు ఎత్తు చొప్పున వారు తలలకు ముసుగులు చేయి, స్త్రీలారా మీకు శ్రమ. ఇవి కుట్ట ముసుగులు. ఈ కనపడ్డలేదు అటువంటి ఉలియముకే. ఇలాంటి ముసుగులు కనపడడం లేదు. ఈరోజు సిద్ధాంతాలు కలిగిన ఇలాంటి ముసుగులు కనపడడం లేదు. చెప్పచ్చా? 19వ వచనం చదవండి, 20 చదవండి. 21 మనుష్యులను వేటాడవలనని మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించేదను. మీ కవిగిటిలో నుంచి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుషులను విడిపించి తప్పించనిచ్చేదను. ఇప్పుడు 22 చదువు స్ట్రాంగ్గా ఉంటుంది. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నవలనని మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతుల నుంచి నా వధువును విడిపిస్తాను. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎవరు వేసిన ముసుగులు నేను చింపుతానంటున్నాడు ఆయన. మీరు వేసిన ముసుగులను, ఎవరు వేసిన ముసుగులను? బైబిల్కి వ్యతిరేకమైన ముసుగులు, ఆచారపరమైన ముసుగులు. చెప్పచ్చా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తుంది హెస్కేల్ 13:22? యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతుల నుంచి నా జల్లు విడిపిస్తాను. ఎవరు వేసిన ముసుగులను చింపుతాడంట ఆయన? కుట్టు గుడ్డలని. ఇవేనా గుడ్డ ముసుగులు? పౌలు కొరింథీలో మాట్లాడుతున్నది అదేనా? ఎంటుకలు కత్తిరించుకోమంటున్నాడు. ముసుగేసుకోకపోతే గుడ్డ కథ కత్తిరించుకునేది ఎవరు నేర్పించారు ఈ ముసుగులని? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక స్త్రీని చూపించబోతున్నా నేను. ఆ 7 పాత్రలు చేత పట్టుకుని 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చొని ఉన్న ఏ వేసంట. మామూలు కథ కాదు ఇది. మహా వేశ్య. ఈ గురించి తెలుసుకుందాం. అప్పుడు ఏ వేస పరలోకం పోతో చూద్దాం. యేసు ప్రభు చెప్పాడుగా, మీకన్నా ముందు సుంకరులను వేశ్యలను పరలోకం అని చెప్పాడుగా. ఇక్కడ ఒక వేస వచ్చింది. ఈమె ఏ వేస అంట? ఈమె మహావేశ్య. అమ్మా, ఈ రాత్రి ఒక వేసి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడుంటుంది దాని గురించి అంటే అక్కడే ఉంటుంది. చదవదాం గురించి. ఈ మహావేశ ఎవరో తెలుసుకుందామా? చదవండి. ఎక్కడ కూర్చొని ఉందంట? జలముల మీద. జలముల మీద ఎవరైనా కూర్చుంటారండి? జలములు అంటే నీళ్ళేగా. నీళ్ళ మీద వేసి కూర్చొని ఉందా? ఎవరా వేశ్య? మహావేశ్య జలముల మీద కూర్చొని ఉందంట. జలములు అంటే ఏంటి? 15వ వచనంలో ఆన్సర్ ఇచ్చినాడు. ఆన్సర్ 15వ వచనంలో ఉంది. జలములు అంటే ఆన్సరు చదవండి. మరియు యేసు కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను
ఆయా భాషలు మాట్లాడు వారిని చూపిస్తా ఉందంట. అంటే నీళ్ళ మీద లేదా ఆమె, ప్రజల మీద కూర్చొని ఉంది, జనముల మీద కూర్చొని ఉంది, రాజ్యం మీద కూర్చొని ఉంది, ప్రపంచం మీద కూర్చొని ఉంది. ఏ వేశ్య? మహావేశ్య. ఎవరి మహావేశ్య? ఈ బొద్ద ఈ వేసు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సుంకరులు వేసులు మీకంటా ముందుంటారని ఈ వేసు గురించి చెప్తున్నాడు ఆయన. ఆదికాండం జలములు అంటే దేవుడి ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. అంటే ఆయన ఆత్మ ప్రజల మీద అల్లాడుచుంది. ఆది నుంచి ఆది కాండంలోనే రాశాడు ఆయన, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. అప్పుడప్పుడు నవంబర్ డిసెంబర్ మాసంలో అయ్యప్ప భక్తులంతా మాలలు వేసుకుని వాళ్ళు వెళ్ళి ఆ ఉదయాన్నే వెళ్ళి ఆ యొక్క ఆ నదుల్లో స్నానం చేసినప్పుడు ఆవిరి వస్తూ ఉంటే దేవుడు ఆత్మ ఆవిరి వస్తుందిరా, ఆవిరి వస్తుందిరా. నేను కూడా అలా అనుకున్నాను. జలములు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథంలో 15వ వచనం 17-15లో ప్రజలు జనసమూహమును జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని చూపిస్తాం. ఇంకా కింద చదువుదాం 17వ వచనం. ఏ వేశ్యలకి ఆయన పరలోకం పోతున్నాడు? 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17కి రండి, వచ్చేయండి. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం అమ్మ 17వ అధ్యాయము. ఆ వేశ్య కూర్చున్న చోటు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ 7 పాత్రలు చేత పట్టుకుని 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రాము, విస్తార జలం మీద కూర్చొని మహావేశికి తీయబడి తీర్పు నీకు నేను కనపరచదును. ఇంకా భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసుల మధ్యములో మత్తులైరి. భూ నివాసులు ఏమైనారంట? మత్తులైపోయినారంట. ఆమె ఏదో పోసింది, మొత్తం మంది ఏదో పోసింది ఆమె. అసలు ఆమె ఎవరో తెలుసుకుంటే కదా మొత్తం మంది ఏదో మనం తెలుసుకుంటాము. ఆ వేసి ఎవరు? ఎక్కడ కూర్చొని ఉంది ఆమె? జలముల మీద కూర్చొని ఉంది, ప్రజల మీద. కిందకి చదువుదాం, కొంచెం కిందకి చదువుదాం వస్తుంది. ఎక్కడ కూర్చొని ఉంది? దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగము ఒక స్త్రీని చూచి తిని. ఇప్పుడు ఉందాం. ఆమె ధూమ్ర రక్త వర్ణములతోను వస్త్రము ధరించుకొని బంగారములతోను ముత్యములతోను రత్నములతోను అలంకరించబడినదై ఏహమైన కార్యములు తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన కార్యములతో అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్ర చేత పట్టుకొని ఉందంట. ఉందా? ఏం పాత్ర ఉందంట? అపవిత్రమైన కార్యములతో నిండిపోయిందంట పాత్ర. అమ్మా అంటే ఆ పాత్రలో ఏముంది? బాధలు ఉన్నాయి. ఆ బాధల మత్తులో ఉన్నారు ఈరోజు జనులు. ఎవరా స్త్రీ? ఎక్కడ కూర్చోందో చూడాలంటే 9వ వచనం చదువుదాం. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చోన్న 7 కొండలు. బాబోయ్, ఎక్కడ కూర్చొని ఉందంట? 7 కొండల మీద కూర్చొని ఉందంట. ఈ 7 కొండల మన జిల్లా 7 కొండల, తిరుపతి జిల్లా 7 కొండల. ఆ 7 కొండల గురించి మాట్లాడాల బైబిల్. ఈ 7 కొండలు ఇక్కడ ఉండేది ఇది, కానీ ఇంకొక 7 కొండలు ఉంది, దాన్ని 7 హిల్స్. రోమ్ పట్టణంలో ఉన్న వాటికన్ సిటీలో ఉన్న రోమ్ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చదువుదామా? 6వ వచనం చదువుదామా? మరియు ఆ స్త్రీ ఎవరు చంపిందంట? పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తులెళ్ళిందంట. ఆ స్త్రీ చంపింది యేసు ప్రభుని.
ఆ స్త్రీ చంపింది అపోస్తలు. ఎవరమ్మా చంపింది అపోస్తల్ని? మహావేశ్య. దానికి ఇంకొక మాట చెప్పచ్చు. ఎవరు ఈ మహావేశ్య? ప్రకటనలో రాయబడిన మహావేశ్య గురించి మాట్లాడుతూ ఉంది. యేసుని ఎవరైతే చంపారో వాళ్ళే మహావేశ్య. అది ఏదో కాదు, 7 కొండల మీద కూర్చొని ఉందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోమ్ పట్టణంలో ఉన్న వాటికన్ సిటీ గురించి మాట్లాడుతూ ఉంది. చెప్పచ్చా? ఇప్పుడు వేసే బిడ్డలు కానీ ఊరి మీద వదిలేసింది. దానికి పుట్టిన సంఘాలు ఇవన్నీ. వీళ్ళు అంటున్నారు నువ్వు మా అమ్మే కాదు అంటున్నారు. ఆ అమ్మ అంటుంది నువ్వు ఏడనే తిరుగున్నావు నా కూతురువి అంటుంది. సంఘాలు అమ్మని అంగీకరించడం లేదు. అమ్మ మాత్రం సంఘాలన్నింటిని అంగీకరిస్తుంది. ఉన్నారు అందరూ ఎక్కడే? మాకు క్యాథలిక్ సంబంధమే లేదంటుంది పెంతెకోస్తు. మాకు క్యాథలిక్ సంబంధమే లేదంటుంది బాప్టిస్టు. మేం వేరు అది వేరు అంటుంది. ఉన్నారు అందరూ ఎక్కడే? ఆ తల్లి సంఘం అంటుంది నువ్వు ఎక్కడైనా తిరుగు నా కూతురువే అంటుంది. నువ్వు ఏ బోధన చేసుకో, ఎందుకంటే నేను పాత్రలో పోసేసాను కదా నీకు. ఇంతకీ ఏం పోసింది? ఆ పాత్రలో నుంచి మత్తు పోసింది. అదే మొదటి మత్తు ఏదో కాదు, దైవత్వంలో దేవుడు ఒకడు అంటే ముగ్గురిని చేర్చింది. అదే పితా పుత్ర పవిత్రాత్మ అని పోసింది. ఎప్పుడు పోసింది? యేసుని చంపారు, అపోస్తలుని చంపింది. హల్లెలూయా. చంపిందా? దాని తర్వాత బైబిల్ లాక్కొన్నారు. ఎక్కడి వరకు ఉన్నారా? ఎక్కడనే ఇదేనా 53లో ప్రారంభమైందా? పౌలు 53 ఆ నుంచి ఐరెనస్, ఆ నుంచి మార్టిన్, ఇక్కడ నుంచి ఈ మార్టిన్. ఓకేనా? మార్టిన్ మీద ఐరెనస్ దగ్గర నుంచి 312 నుంచి ఎక్కడి వరకు పరిపాలించింది? హల్లెలూయా. మార్టిన్ లూథర్ వరకు 1750 వరకు, అంటే ఇంచుమించు 1200 సంవత్సరాలు బైబిల్ని లాక్కున్నారు వాళ్ళు. ఎవరి చేతిలో బైబిల్ లేదు. బైబిల్ ఎవరి చేతిలో ఉంది? ఒక రోమన్ చేతిలో మాత్రమే బైబిల్ ఉంది. వాళ్ళు ఏది చెబితే అది శాసనం. పాప పరిహార పత్రాలు అమ్మారు వాళ్ళు. ఎవరిని ఎట్లా ఏ విధంగా చంపారు కూడా ఇప్పుడు కూడా చరిత్ర ఉంది వాళ్ళ దగ్గర. బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఈ 7 సంఘాల చరిత్ర ఏందో మన వాళ్ళు తెలియదు. ఏపీసీ, సుర్నయ, పెరిగేయ, తొయితర, సాదేశ్, ఫిలదెల్ఫియా, లవోదికి అని 7 సంఘాలు. 7 సంఘాలు మన 7 బోధలు కనుగొనవచ్చు. ఏపీసీ సంఘంలో ఎవరు బోధ కనిపిస్తుంది? అపోస్తలుడైన పౌలు బోధ కనిపిస్తుంది. ఆ సంఘాన్ని దేవుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు. రెండో సంఘాన్ని దేవుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు. మూడో సంఘాన్ని దేవుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు. నాలుగో సంఘాన్ని దేవుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు. ఐదో సంఘాన్ని దేవుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు. ఆరో సంఘాన్ని దేవుడు పొగుడుతున్నాడు, తిడుతున్నాడు. 7వ సంఘం ఉంది, చివరి సంఘం. ఏ సంఘం అమ్మ? అదే లవోదిక సంఘంలో. దానికి ఒక్క దీవెలు కూడా లేవు, మొత్తం తిట్లే. అవి మామూలు తిట్లు కాదు. మీరు కూడా అంత చండాలంగా మీ కుటుంబంలో తిట్టుండ్రు. దేవుడు ఎంత చండాలంగా తిడుతున్నాడు తెలుసా? చదవదాం ఒకసారి ఎలా తిడుతున్నాడో. అదే ఈ లవోదిక కాలం. ఇది గర్విష్ఠులు వర్ధిల్లే కాలం. ఇది దుర్మార్గులు వర్ధిల్లే కాలం. ఇది వేషధారులు వర్ధిల్లే కాలం. ఇది అహంకారులు వర్ధిల్లే కాలం. ఇది ఆయన ఈ కాలంలో ఏమేం చెప్తా? ఆమేనని వాడును. అంతేనా? ఆమేనని వాడంట. అందుకే ఈరోజు వధువు ఆమేనంటుంది వాక్యానికి. ఆమేనని వాడును,
నమ్మకమైన సత్యస్వరూపి, దేవుని సృష్టికి ఆదునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ బతుకు నాకు తెలుసు, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉండవు కనుక నేను నా నోటిలో నుంచి నిన్ను అన్నాడు దేవుడు. ఇందాక అక్కడ కుక్క కక్కేసింది, మేము మాట్లాడుకుంటే కుక్క కక్కింది అక్కడ. పురుషోత్తం గారు సారజోళ్ళ నేను చూస్తామండి, ఏం చూస్తున్నాడు, అది ఏ విధంగా తింటుంది, దాన్ని తినే ముందు వాసన చూస్తుంది. అది వాసన చూస్తుందంటే అది ఎంత చండాలంగా ఉండి అది తినడానికి ఇష్టపడుతుంది కదా. దేవుడు ఇప్పుడు ఊసేస్తున్నాడు. కింద చదువుతా ఏమంటున్నాడు, ఓరి దౌర్భాగ్యుడా. అట్లా చదవండి అమ్మా, చదవబాకడి, చదివే మాటలు కాదు అవన్నీ, అవి చదివే మాటలు అయ్యే. దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడా, దరిద్రుడా, గుడ్డోడా, దిగంబరువా, అసలు బట్టలు లేవన్న సంగతే నీకు తెలియలే. తిడుతున్నాడు దేవుడు. ఇంకా నాకేమిలే, ఐ డోంట్ కేర్. నాకు పెద్ద చర్చ్ ఉంది, 5,000 మంది ఉన్నారు, 3,000 మంది ఉన్నారు, 2,000 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాడు, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. భౌతికమైన ఆశీర్వాదాలు అన్నీ నీకు మెండుగా ఉన్నాయి. అయితే ఈ కాలం యొక్క వాక్యము నీకు లేదు. అసలు ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడో చూడాలి నువ్వు. చాలా సంఘాలు ఉన్నాయమ్మా, లేవని నేను చెప్పలేదు. కొన్ని వేల లక్షల సంఘాలు ఉన్నాయి. అయితే అన్ని ఉన్నా దేవుడు ఏమంటున్నాడు, ఈ కాలం ఎలాంటి కాలం అంటే, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినాడు, భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసులు ఉంటారు కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసులు ఉంటారు అయితే ఏముండదు, విశ్వాసం ఉండదు. నోవా కాలంలో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, లేరా? నోవాకు ఓడ కట్టిన వాళ్ళు లేరా? నోవాకు ఓడకి మేకులు కొట్టిన వాళ్ళు లేరా? నోవాకు ఓడకి దానికి సంబంధించి మోసిన వాళ్ళు లేరా? పోనీ నోవాకు బాబాయ్ కొడుకులు లేరా? ఎందుకు రాలేదు? నోవాకు వంశం లేదా? హల్లెలూయా. మరి నోవాకు పక్కింటి వాళ్ళు లేరా? ఆమేన్, హల్లెలూయా. నమ్మారా? నోవా కాలంలో నోవాకు వర్తమానాన్ని నమ్మలేదంటే ఈ కాలంలో ఈ కాలం యొక్క వాక్యాన్ని నమ్మరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలం యొక్క అభిషేకం వేరు. ఈ కాలం అభిషేకం ఏదో కాదు, అది పక్షిరాజ అభిషేకమైనది. ప్రకటన గ్రంథం చెప్పేవాళ్ళు లేరు, ఉత్త కథలన్నీ చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ మహావేశ్య ఎవరు చూసాంగా? ఎవరు ఈ మహావేశ్య? ఆర్సేమని చెప్తున్నాడు అయ్యగారు. నిజమేనా? మరి దేవుడు అంటున్నాడు, ఈ 7 సంఘాల నుంచి ఒక బోధ ఉంది. ఈ బోధ ఏ బోధ అంటే, తుయైతైరా సంఘం చదువుదాం ఒకసారి మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూడండి, తుయైతైరాల సంఘం ఒక బోధం చూద్దాం. ఒక సంఘంలో ఏమో బిలాం బోధ ఉంది, ఒక సంఘంలో ఏమో నికోలత్ బోధ ఉంది. తుయైతైరా సంఘంలో హల్లెలూయా అంటే సంఘానికి కదా సంఘపు దూత అంట. అమ్మ ఏపీసీలో ఉన్న సంఘపు దూత, సుర్నాలో ఉన్న సంఘపు దూత, లవోదికలో ఉన్న సంఘపు దూత, తుయైతైరాలో ఉన్న సంఘపు దూత. సంఘానికి రాసి సంఘపు దూతకు రాస్తున్నాడా? నీ ఆ సంఘమే తెలియకపోతే ఆ దూత నీకేం తెలుస్తుంది? అవునా? హల్లెలూయా. ఆ సంఘపు దూత ఎవరో నువ్వు కనుగొనాలా. తుయైతైరపు సంఘపు దూత ఎవరమ్మా?
మార్టిన్ లూథరన్ వచ్చింది సాధ్యం సంఘానికి. సాధ్యసుల సంఘమా లెమ్ము సత్యం సంఘాన్ని లెమ్మంటున్నాడు ఆయన. ఆమేన్. మార్టిన్ లూథరన్ వచ్చి, మరి లూథరన్ సంఘానికే లూథరన్ ఎవరో తెలియదు. తెలుసా మీకు? ఆలోచిస్తున్నారా? ఈ మార్టిన్ లూథరన్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ప్రకటనలో 4 జీవుల్లో నుంచి ఒక జీవి ఆయన. మొదటి జీవి సింహం, రెండవ జీవి దూడ, మూడవ జీవి మనుషుని ముఖం, నాలుగవ జీవి ఎగురుచున్న. ఉన్నారా ఇక్కడ పక్షిరాజు పిల్లలు? ఈ కాలంలో మనం పక్షిరాజు వర్తమానాన్ని కలిగి ఉన్నాం. లూథరన్ కాలం అయిపోయింది. ఆ లూథరను రోమన్ క్యాథలిక్లో ఉండి అక్కడే పెరిగి అక్కడే పెద్దవాడై, హల్లెలూయా, ఆయన మరి సిద్ధాంతాల్లో ఉండి ఆర్సిఎం యొక్క ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి బైబిల్ని బయటికి లాగిన వ్యక్తే రోమన్ క్యాథలిక్, ఆ యొక్క మార్టిన్ లూథరన్. అంటే దేవుడు బైబిల్ని బయటికి తీసుకురావడానికి సింహాన్ని తీసుకోలేదు ఆయన. బైబిల్ బయటికి తీసుకురావడానికి దూడను పిలవలేదు ఆయన. బైబిల్ బయటికి తేవడానికి పక్షిరాజును పిలవలేదు ఆయన. బైబిల్ బయటికి తేవడానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే మూడవ జీవైన మనుషుని ముఖాన్ని ఎన్నుకున్నాడు. ఆ మనుషుని ముఖమే మార్టిన్ లూథరన్. మరి లూథరన్సే నమ్మడం ఆయన ఎవరైనా సంగతి. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఇవ్వబడింది ఎవరంటే మార్టిన్ లూథరన్ గారు. 66 గ్రంథాలు తీసుకొచ్చి నీ చేతిలో ఇచ్చినాడు. ఎందుకంటే ఒక ప్రవక్తను వెంబడిస్తాడు కాబట్టి. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత బైబిల్ అనుచరణలోకి తీసుకొచ్చిన విలియం కేరీలు అందరూ తీసుకొచ్చినారు. అసలు బైబిల్నే బయటికి తీసుకొచ్చినాడు మార్టిన్ లూథరన్. ఆమేన్. చదవండి, తుయతైర సంఘం చదవండి. చదవండి అమ్మా. తుయతైర సంఘం. కనులను, పాదములను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఆహా, రండి రండి చదవండి. అంటే మొదటి కొన్ని క్రియలు ఉన్నాయి, కడపటి క్రియలు బహు అయినటి. అంటే కడపటి క్రియలు అంటే మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఏమైపోయినాయి? ఎక్కువైపోయినాయి. డిసెంబర్ 25 తీసుకొని వచ్చింది వీళ్ళే. నేను యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆ డిసెంబర్ 25 ఒకటి మాత్రమే చేశా. పోయిన సంవత్సరం చేసినారు క్రిస్మస్లు. సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, టీచర్ క్రిస్మస్, డాక్టర్ల క్రిస్మస్, లాయర్ల క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్. అంటే కడపటి క్రియలు ఏమైపోయినాయి? మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇంకా చదువుతారమ్మా. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాని ప్రవక్త నేను చెప్పుచున్నా యెజెబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఎక్కడుంది? ఎవరున్నారంట? యెజెబెలు స్త్రీ ఉందంట. జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చిన అమ్మాయిలు ప్రైజ్ లాడు తల్లి దా వందనాలమ్మా కూర్చో. యెజెబెలు ఏం చేస్తుంది? లిప్టిక్ వేసుకొచ్చినా కూడా ఏం చెప్తుంది? అమ్మా ఏం కాదు, కూర్చో, దేవుడు నేను దీవిస్తాడు. ఎంటికలు కత్తిరించకూడదనే పౌలు అంటే ఎంటికలన్నీ కత్తిరించుకొనేస్తే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడమ్మా. కూర్చో 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 నా బంగారం. కడపటి క్రియలు ఎట్లున్నాయంట? ఎక్కువకుండా తక్కువకుండా. ఈరోజు చర్చిలకు పోతున్నారో సినిమాకి పోతున్నారో తెలియడం లే జనాలు. చర్చికి ఎలా రెడీ అవ్వాలా, సినిమాకి ఎలా రెడీ అవ్వాలా? ఉన్నారా? స్త్రీ నిండైన వస్త్రాలు కలిగి ఉండాలా? ఎంత షార్ట్లు ఈరోజు. మగవాళ్ళ డ్రెస్సులు అంతా ఆడవాళ్ళు వేసుకునేసేది. ప్యాంట్లు కూడా భలే తయారు చేసినాడు సాతానుడు.
2 in 1 అంట. ఆడవాళ్ళని వేసుకోవచ్చు, మగవాళ్ళని వేసుకోవచ్చు. కడపటి క్రియలు చూడు అంత టెక్నిక్గా ఉన్నాయి. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైపోయినాయి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న డిసెంబర్ 25 పండగ, పెద్ద పండగ, స్టార్ కట్టే పండగ. హల్లెలూయా. ఉన్నారా? డిసెంబర్ నెల పెడితే నెలంతా పండగే. పాస్టర్ల పండగ అది. ఒక పాస్టర్ కాడ 35 జతలో 40 జతల గుడ్డలు ఉంటాయి, తెల్లగుడ్డలు. ఏమంటే గుడ్డలు ఇచ్చినారు సార్, కుట్టించుకునే డబ్బులు ఇస్తాయి కదా సార్. అంటే పాస్టర్లు పెడితే దేవుడు పెట్టిన గుడ్లు మాత్రం బీరువా నిండా. ఏ పండగ అది? నెలంతా పుట్టాడు ఆయన. చదవమ్మా, కింద చదవదు, కొంచెం చదవదు. యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జాగ్రత్తము చేయుటకైనను విగ్రహములు బలిచ్చిన వాడు తినుటకైనను అది నా దాసులు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అయితే తన జాగ్రత్తను విడిచిపెట్టలేదు. ఇంకా దానితో కూడా విభజించిన దాని యొక్క పాపములో పాలిభాగస్తులైన వారు అందరినీ కూడా చదవండి. ఇంకో మంచి మాట ఉంది అక్కడ. సరి ఇంకా ఒక్క నిమిషం ఆగదాం ఇక్కడ. దాని పిల్లలని నిశ్చయముగా చంపెదను. ఇక్కడ ఆగి ముగిస్తా నేను. దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఉత్తమమైన వాళ్ళని స్త్రీ అన్నాడు ఆయన. ఓయ్ ఏంటి ఉత్తమమైన వాళ్ళని, గౌరవమైన వాళ్ళని స్త్రీ అంటాడు ఆయన. దాన్ని అన్నాడంటే ఆయన ఎంత గాయమై ఉంటుంది ఆయనకి. దాన్ని కాదు చంపేది, దేని చంపుతాడంట? దాని పిల్లలని ఖచ్చితంగా చంపుతా. అదెవరు? దాని పిల్లలు ఎవరు? ఉన్నారు అందరూ ఇక్కడే? అదెవరో మనం చూసాం. దాన్ని అన్నాడు. ఎవరు? మహావేశ. ఇప్పుడు మహావేశ ఏం చేసింది? బిడ్డల్ని కానీ ఊరి మీద వదిలేసింది. దాని సిద్ధాంతం, దాని ఆచారం ఏదైతే కలిగి ఉంటుందో ప్రతిదాన్ని చంపుతానంటున్నాడు దేవుడు. దాని పిల్లలని నిశ్చయముగా చంపేదను. ఇప్పుడు తల్లి ఏం తీసుకొని వచ్చింది? పిత, పుత్ర, పవిత్రాత్మ అనే సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చింది. దానికి పుట్టిన కుమార్తెలు ఏం చేస్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు. దాని సిద్ధాంతం కదా అది. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చేసి విరిసి శిష్యులకి ఇచ్చినాడంట ఆయన. ఏం భోజనం అమ్మా అది? ప్రభు రాత్రి భోజనమా, పగులు భోజనమా? ఎవరైనా చూపిస్తారా నాకు పగులు ఇచ్చినట్టు బైబిల్లో? ఇది ఎవరు తీసుకొచ్చినారు? ఇదిగో ఆ తల్లి తీసుకొని వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇంకా అన్నీ అవే. ఆది అపోస్తులు ఎవరు కూడా దాన్ని పగలు చేయలే. చేశారా? నేను అడుగుతున్నాను, నాకు ఒక రెఫరెన్స్ చూపిస్తారు ఎవరైనా పగిలిచ్చినట్టు? వెనీ విట్నెస్. ఒక ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు 2 సాక్షులు కావాలా. ఒక పొలం డాక్యుమెంట్ కొనేటప్పుడు 2 సాక్షులు కావాలా. ఒక కోర్టుకి 2 సాక్షులు కావాలా. బైబిల్ చెప్తోంది లేఖనాలను నిర్ధారించడం 2-3 సాక్షుల ద్వారా లేఖనాలను నిర్ధారించమంటుంది. వెనీ విట్నెస్. నేను ఒకటి అడుగుతున్నాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చినట్టుగానే తీసుకున్నట్టుగానే బైబిల్ ఆధారం ఎవరైనా ఒకరు చూపించగలరా? ఈ మధ్య మా పాస్టర్ గారు చెప్పినారు, ₹1,00,000 ఇస్తాను అన్నాడు. నా కాళ్ళు లేకపోయినా పాస్టర్ కాడని తీసిస్తాను అన్నాడు. ఒక్క విట్నెస్ ఉందా?
ఎవరు పోసింది ఆ బోధ, ఆ పాత్ర? ఆ వేసి పోసింది. మత్తులైపోయినారంట. ఈ ముసుగు ఎవరు తీసుకొచ్చినారు? గుడ్డ ముసుగు. అమ్మేనా? మరి అమ్మ ముసుగు. మరి దేవుడు యోహాను సువార్త 13వ అధ్యాయమేనా? 13-12 చదువుదామా? చదవండి. లేఖనం కదా ఇది. వారి పాదముల కడిగి తన పైవసం వేసుకున్న తర్వాత ఆయన కూర్చొని, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? బోధకుడును ప్రభువును మీరు ఎరుగుదురు. ప్రభువును బోధకుడని నేను మీ పాదముల కడిగినడల మీరు ఒకరి పాదముల ఒకరు కడుక్కోండి. కాదు, కడగవలసినదే. ఏమైంది? ఉన్నదాన్ని ఎత్తేసారు, లేని దాన్ని చేర్చినారు. ఎవరు చేసినట్టు? పెద్దల దగ్గర నుంచి తీసుకొని వస్తారు, పెద్దల దగ్గర నుంచి. ఇంతకీ ఆయన ఏ వేసి గురించి మాట్లాడుతున్నాడు? మీకన్నా ముందు సుంకరులను, వేశ్యలను. ఆయన మాట్లాడుతున్నది ఏ వేసి అంటే రాహాబు వేశ్య. రాహాబు సల్మాన్ అని ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. బోయాజు నుంచి ఓబేదం, ఓబేదం యెషయా నుంచి దావీదు, దావీదు నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ వంశంలో నువ్వు వారసుడు అయి ఉండాల. ఆ రాహాబు వంశంలో వచ్చిన చెప్పచ్చా? వచ్చాడా? ఎవరు రాహాబు? అన్యురాలేనా? వేసేనా? ఆమెను ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఒక సైన్యాధిపతి అయిన, సోల్జర్ అయిన, యూరుడైన సల్మాన్. వాళ్ళిద్దరికి పుట్టింది బోయాజ్. వేసిని వంశంలో చేర్చారు. బోయాజ్ నుంచి ఓబేదం, ఓబేదం నుంచి యెషయా, యెషయా నుంచి దావీదు, దావీదు నుంచి యేసుక్రీస్తు. అందుకని మన తల్లి ఎవరు? రాహాబు. ఈ సిద్ధాంతాలన్నిటికీ తల్లి ఎవరు? మహావేశ్య. రాహాబు వేశ్య. ఆ సంతానంలో వచ్చి ఉండాలి నువ్వు. ఏ సార్ అంతకుముందు లేదా? అవ్వ ఉంది. నేను కాదని చెప్పలే, నాకు తెలుసు. వంశావళి తీసుకునేటప్పుడు చెప్తున్నాను నేను. ప్రైజ్ లార్డ్. అందుకని మద్దలేని మరి ఏం చేసింది? అత్తరుబుడ్డి పగలగొట్టి వేసి ఏం చేసింది? పాదాలు కడుగుతామంటే కుష్ఠరోగం అంటున్నాడు. పాదాలు కడుక్కునేది ఏంది? కుష్ఠరోగులకు అర్థం కాదు ఇది. నగరములో ఘోరమైన పాపి ఎవరు? ఆమె వాడ. కడిగేవాళ్ళ, కడగనోళ్ళ? కడిగే వ్యక్తి నగరమైన ఘోరమైన కుష్ఠరోగమా? కడగని వ్యక్తి కుష్ఠరోగమా? వాడికి కుష్ఠరోగం. కడిగే వాళ్ళని చూసి అసహించుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరికి కుష్ఠరోగము? ఇలాంటి ప్రసంగిస్తే ఎవరు అంగీకరిస్తారు సార్? ఏదోని తోటలో అవ్వ గురించి ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా ఆయన? అమెరికా దేశమంతా ఉలి మారిన బ్రహ్మని పొగిడారు, ఎత్తారు పైకి. చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన. బొంబాయి పట్టణంలో 3 రోజుల మీటింగ్. మన దేశంలో బొంబాయికి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు మీటింగ్ అద్భుతంగా జరిగింది. ఆ ఫస్ట్ రోజు మీటింగ్లో ఒక గుడ్డామిని తీసుకొచ్చినారు ఆయన దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మీ దేశంలో ఏ మతస్థులైనా, ఎనీ డాక్టర్, ఇదిగో ఈ గుడ్డు ఆమెకి కళ్ళు ఇవ్వండి. రేపు మీటింగ్లో నేను కళ్ళు ఇస్తాను. ఈ లోపల మీరు కళ్ళు తీసుకొని వచ్చి మీరు ఇచ్చారంటే మీరు చెప్పిన దేవుడిని నేను నమ్ముతాను. ఛాలెంజ్ చేశాడు ఆయన. ఎవరో తెలుసా ఆయన? ఊల్యం మారిన బ్రహ్మం. తీసుకెళ్లారు ఆమెని, గుడ్డామిని తీసుకొని వెళ్ళి ఆ వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఈమెకి కళ్ళు వచ్చే ప్రసక్తే లేదన్న.
రెండో రోజు మీటింగ్ 1,00,000 మంది వచ్చారు, ఎక్కువగానే ఉన్నారు. ఆయన నిలబడి ఉన్నాడు, ఒక మనవరాలు తీసుకొని వచ్చి. అయితే ఆ ముసలావిడ పరిస్థితి అంటే కనీసం కళ్ళు కాదు కదా, గుడ్లు కూడా లేవు ఆమెకి. సరే ఆమెను అడుగుతున్నాడు, దేవుడు నీకు కళ్ళు ఇస్తాడని నమ్ముచున్నావా అని అన్నాడు. ఆమె నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేస్తానే గుడ్లు క్రియేట్ అయినాయి ఆమెకి. వెంటనే మనవరాలను అడుగుతుంది, పాస్టర్ మా అమ్మమ్మకి కళ్ళు వచ్చాయి కానీ గుడ్లు క్రియేట్ అయినాయి కానీ నల్ల గుడ్డు రాలేదంట. ఏ గుడ్డు రాలేదు? తెల్ల గుడ్లు వచ్చినాయి కానీ ఏ గుడ్డు రాలేదు? నల్ల గుడ్డు రాలా. కళ్ళైతే వచ్చిన ఆమెకి ఏ గుడ్డు రాలేదు. అప్పుడు అడుగుతుంది, నీకు ఏ కళ్ళు కావాలా? ఆమె చెప్తుంది, అయ్యా నేను భారతీయుని, నువ్వు అమెరికా దేశేసి నీ కళ్ళు కావాలని అడిగిందంట. నాకు అమెరికా కళ్ళు కావాలని అడిగింది ఆమె. సరే కళ్ళు మూసుకొని నీకోసం ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడైతే చిన్న ప్రార్థన చేస్తాను గుడ్డు క్రియేట్ అయినాయి, బ్లూ గుడ్డు వచ్చింది. ఆ స్టేజ్ ఆపలేకపోయింది. మీకు తెలుసు ఎన్ని ట్రక్కులు ఎత్తినారు తెలుసా? వీల్ చైర్లు అన్నీ ఎన్ని ఎత్తారమ్మా? ఎన్ని ట్రక్కుల? 7 ట్రక్కులు నిండా ఎత్తినారు. మీరు చేతుల్లో కలిగి ఉన్న ప్రతి వీల్ చైర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. అన్నీ వదిలిపెట్టిపోయినారు. ఇది జరిగిందా జరగలేదా? ఇలాంటిది ఒకటి కాదు, కొన్ని వందలు చేసినాడు ఆయన. చనిపోయిన వాళ్ళు లేపినాడు. యేసుప్రభు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానన్నాడా? అలా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈయనే. సమస్తాన్ని చక్కబెట్టే ఏలియా ఈయన. ప్రపంచమంతా ఆయన నమ్మలా, నేను నమ్ముతున్నాను నిజమైన ప్రవక్తగా. ఆయన ప్రవక్త కాడు అని ఆయన పరిచయం రుజువు చేస్తుంది. ఆయన పుస్తకాలు రుజువు చేస్తాయి, ఆయన సాక్ష్యాలు రుజువు చేస్తాయి. యోహాను ప్రవక్త కాడని యోహాను పరిచయం రుజువు చేసింది. యేసు దేవుడో కాదని ఆయన పరిచయం రుజువు చేసింది. పౌలు ఆ కాలం యొక్క బోధకుడో కాడని ఆయన పరిచయం రుజువు చేసింది. నువ్వెవరో నీ పరిచయం ఈరోజు రుజువు చేయాలా? నువ్వెవరో అన్న కార్యాన్ని నువ్వే రుజువు చేయాలా? ఎవరు నువ్వు? వధువేనా? నీ నడక ఎలా ఉండాలా? నీ ప్రవర్తన ఎలా ఉండాలా? నీ ఆలోచన ఎలా ఉండాలా? నీ మాట ఎలా ఉండాలా? నువ్వు వధువు అయితే ఆయన కోసం ఎలా నువ్వు సిద్ధపడాలా? ఏది తీసుకోమంటే అది వేసుకో, ఏది తీసేయమంటే అది తీసేయాలి. ఉన్నారా అందరూ ఇక్కడే? హల్లెలూయా. కనీసం పాస్టర్ మనకే ఓడడంలా, విశ్వాసులకి ఏం ఓడతాయి? ఉన్నారా? ఇంత గట్టిగా బోధిస్తే 17 ఏళ్ళని తెలిసి ప్రభు నమ్ముకొని హిందూయిజం నుంచి వచ్చిన తర్వాత నాకు గూడూరులో పాస్టర్ చాలామంది చెప్పినారు, పీటర్ ఇంట్లో దెయ్యాన్ని పెట్టుకోండి టీవీ అని. పాప పెద్దయ్య గారు మాట్లాడి ఆ రోజే పారేసిన 17 ఏళ్ళు ఈ రోజుకిలా. మా నాయగారులు 2 ఉన్నాయి. ఈ కాలం యొక్క ప్రవక్త చెప్పాడు, అది దెయ్యం నీ ఇంట్లో ఉండడానికి లేదన్నాడు. అప్పుడే పారేసినాం మనం. ఆమేన్. స్త్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. స్త్రీ యొక్క తత్వం గురించి అంత చండాలంగా చెప్పినాడు ఆయన. అందుకని స్త్రీ ద్వేషి అన్నారు ఆయన. ఆయన ప్రవక్త, ఆయన మంచి చెడు రెండూ చెప్పాలా ఆయన. మన ప్రవక్తలను చెప్పుకునే వాళ్ళందరూ మంచే చెప్తారు. దేవుడు నేను దీవించను కాక, మా ఆశీర్వదించను కాక, దీవించను, దీవెన 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 దీవెన. ఒక ప్రవక్త అన్న వ్యక్తి మంచి చెడు రెండిటిని చెప్పే వ్యక్తే ప్రవక్త అయినాడు. వాటికన్ సిటీలో ఆయన ఫోటో పెట్టారు. ఆ మేఘం ఏంటి తెలియదు మన వాళ్ళకి. మనం ఒక మేఘం కోసం చూస్తున్నారు మన వాళ్ళు. ఏ మేఘమో? ప్రకటన గ్రంథంలో ఆయన మేఘారుడి వచ్చాడు, భూమి మృతులను అప్పగిస్తుంది. మన వాళ్ళు చూపు ఎప్పుడు ఫ్యూచరే ఉంటుంది. అదే లూకా సువార్తలో ఒక మేఘం ఉంది. ఆయన మేఘారుడి వచ్చినప్పుడు మీ తలను పైకెత్తుకోండి, మీకు విడుదల సమీపించింది అన్నాడు ఆయన. ఈ మేఘాన్ని ఎవరు చూడరా? వాక్యాలు మన కళ్ళ ముందు ఎన్నో దాటిపోతున్నా కూడా
చూస్తున్నారా? సద్దాం హుస్సేన్ గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. వాడు ఉద్యోగం కూలిపోయిన వాళ్ళ నాయకుడు స్మాష్. అక్కడి నుంచి తరం వచ్చేటప్పటికి సద్దాం హుస్సేన్ కాడికి వచ్చినాడు ఆ లింకు. ఎవరు పట్టుకలా? కొన్ని సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నవాళ్ళు బాలా పట్టి కొందరు వేసి కొట్టి చంపేశారు. లేఖనాలు నెరవేరుతున్నాయి. ఈ కడవరి కాలంలో పెళ్లి కుమార్తె వాక్యం నెరవేరుతా ఉంది. ఎక్కడున్నారమ్మా మనోళ్ళు? ఇంకా మనిషి కుమారుడు దగ్గర ఉన్నారు. మనిషి కుమారుడు ఎక్కడ? ఎప్పుడు చరిత్ర? మనిషి కుమారుడా 2000 స్టోరీ. ఇప్పుడు చివరి ఏది? ఇది పెళ్లి కుమారుడు స్టోరీ. ఉన్నారు అందరూ ఎక్కడ? మరి పెళ్లి కుమార్తె ఉందా ఎక్కడ? మరి పెళ్లి కుమార్తెకు అలంకారం ఇవ్వబడిందా? పెళ్లి కుమార్తెకి ఇలియాజరు ఉన్నాడమ్మా మీకు ఇలియాజరు? ఎవరు మీరు ఇలియాజరు? ఈ కాలం యొక్క దూత. ఉలి మారిన బ్రహ్మ ఎవరో కాదు, వధువుని సిద్ధపరచడానికి వచ్చిన ఇలియాజరు ఆయన. లోకం ఎందుకు నమ్ముతుంది ఆయన్ని? వాళ్ళు వధువు అయితే ఆయన నమ్ముతుంది. ఈ అదవులకు ఆయన అర్థం కాడు. ఒకడు అడిగాడు నన్ను పిడుగురాల నుంచి వచ్చి, నువ్వు ఉలి మారిన బ్రహ్మము ప్రవక్త అంటున్నావు, నాకు కొన్ని కార్యాలు నేను అడగాలనుకుంటున్నాను, చెప్తావా? చెప్తాడు. నువ్వేమైనా చెప్తా ఆయన గురించి. మొదట ఏలియా వచ్చాడు. ఏం కట్టుకున్నాడు? తోలు దట్టి కట్టుకున్నాడు. తర్వాత ఏలియా ఎలీషా వచ్చాడు. ఏం కట్టుకున్నాడు? అట్లాంటి వస్త్రాలు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం కట్టుకున్నాడు? తోలు దట్టి. చివరిలో ఏలియా రాబోతున్నా అన్నాడు కదా, ఆయన ఏం కట్టుకుంటున్నాడు? గోనె పట్టు కట్టుకుని 3.5 సంవత్సరం సువార్తనే. మరి మధ్యలో ఈయన వచ్చిన 4వ ఏలియా అన్నావు కదా, ఈయనకి ఎందుకు సూటు బూటు కోటు? మంచి ప్రశ్నేనా? నేను చెప్పాను, అరే బాబు, ఆ 4 ప్రవక్తలు ఇశ్రాయేలీ ప్రవక్తలు. ఈయన ఎవరు ప్రవక్త? ఈయన అన్యుల ప్రవక్త. ఈయన ఇశ్రాయేల్ ప్రవక్త కాదు ఈయన. అందుకని అన్యుల యొక్క డ్రెస్ కోడ్ వేరే ఉంది. అందుకని సూటు బూట్ వేసుకుని ప్రసంగం చేశాడు. అది నీకు అవి కనపడ్డాయి. ఎలీషాని వాళ్ళు బట్టతల అన్నారా? మరి ఏలియా కూడా బట్టతల ఉంటుందిగా. మరి యోహాను బట్టతలు, ఈయన కూడా బట్టతలు. అది ఎందుకు కనపడలేదు అని బట్టతల చూడవా? ఎలీషాని అన్నారా? బోడివాడు అని అన్నారా? పిల్లలు ఆ ఎలుగు పండు నుంచి తీసుకుని వెళ్ళిపోయినాయా? మరి ఈయనకి లేదా బట్టతల? మరి ఇదేందుకు కనపడలేదు ఇంక బట్టతల? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ప్రపంచంలో ఈయన చేసిన వింతలన్నీ ఇన్ని కాదు, బైబిల్ గ్రంథాన్ని ప్రతి పాయింట్ని వివరించినాడు ఆయన. ఈరోజు వధువుకి బైబిల్లో ఏ డౌటు లేదు. మాకైతే డౌట్ లేదు బైబిల్లో. నీకు ఏం కావాలన్నా చెప్తాం బైబిల్లో నుంచి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ వివరించబడింది. శుంకరులు పాపులు మీకన్నా ముందు వేశ్యలు. ఒక మాట చూద్దాం. మార్కు 2వ అధ్యాయము 16-17 వచనాలు. పరిశీలన ఉన్న శాస్త్రులు ఆయన శుంకరులతో పాపులతోనూ భోజనం చేయుట చూచి, ఆయన శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులు అడగగా, యేసు ఈ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, నేను పాపులకే పిలవచ్చితిని కానీ నీతిమంతులు పిలవరాలేదని వారితో చెప్పాను. ఇంకా తర్వాత యోహాను శిష్యులు పరిసయ్యులను ఉపవాసం చేయుట కదా, వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేస్తున్నావు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువు అని ఆయన అడగగా. ఏమైనా అర్థమైందా? ఈ కాలం వాక్యం అది. మార్తాయిలు యేసుని అడిగింది ఏమని? అయ్యా నువ్వు ఉన్న ఎడల నా తమ్ముడు ఇప్పుడు బ్రతుకును. ఆయన అన్నాడు,
నువ్వు విశ్వసించి ఇప్పుడు నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఆమంటుంది ఏమంటుంది తెలుసా? పునరుద్ధానమందు బ్రతుకుతాడని నేను ఏం చెప్తుంది ఆమె ఏమో మన కాలం వాక్యం చెప్తా ఉంది. ఆయన అన్నాడు పీటర్ కాల వాక్యం కాదమ్మా, ఇప్పుడు బ్రతుకుతాడు. సమాధులు తెరవబడే కాలం మన కాలమేనా? క్రీస్తుని మృతులు లేచే కాలం, సమాధులు తెరవబడే కాలం మన కాలమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? పెళ్లి కుమారు తనతో కూడా ఉన్నంత వారు పెళ్ళింటి వారు ఉపవాసం చేయరు. నేను ముగిస్తున్నా ఈ మాటతో. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటెవరు? పెళ్లి కుమార్తె, అంతేనా? కుమారుడు, మూడు పెండ్లి ఇల్లు. మూడు ఉన్నాయి అక్కడ. పెళ్లి కుమారుడు, ఇంకా పెళ్లి కుమార్తె, మూడేంటి? పెళ్లి ఇండ్లు. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడుంది? ఈ పెళ్లి కుమార్తె ఎక్కడుందంటే పెళ్లి కుమార్తె పెళ్లి ఇంట్లో ఉంది. పెళ్లిళ్ళే సంఘం. మీరు సంఘంగా ఉంటారా, పెళ్లి కూతురుగా ఉంటారా? ఆమేన్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఉపవాసం ఉంటారని అప్పుడు వాక్యాన్ని అనుకుంటున్నారు. ఆయన చెప్పింది ఈ కాలం యొక్క వాక్యం. మరి ఈ కాలంలో యేసుప్రభు ఏమై రాబోతున్నాడు? ఆయన పెళ్లి కుమారుడేనా? ఆయన వచ్చి ఈ వధువు ఎత్తబడిన తర్వాత అప్పుడు నమ్మతాయి ఈ సంఘాలన్నీ. ఒరే గూడూరులో ఒక వధువు సంఘం ఉన్నింది, ఆ వధువు కొనిపోబడింది, మనం రాకని పోగొట్టుకున్నాము, అంతే కదా. ఇప్పుడు బుద్ధిగల కనిక బుద్ధి లేని కనిక అదే చెప్తున్నాడు ఆయన. మరి మాకుని మీకుని ఇద్దరికి ఏం సరిపోదంట? అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడ. నాకు దయ ఎక్కువ. ఎవడైనా డబ్బులు అడిగినాడు అనుకో, 5 రూపాయలు ఇవ్వనా 2 రూపాయలు అని ఇస్తా. పాపం ఈ బుద్ధిగల కన్నిక ఒక బాటిల్లో పట్టుకొని ఉందా నూనె, ఇటు పెట్టుకొని ఉందా బుద్ధి కలిగిన కన్నిక బాటిల్లో. ఒకవేళ నేను బుద్ధిగల కన్నికనే, నన్ను కానీ అడిగితే నేనేం చేస్తాను? కొంచెం నూనె పోస్తాను లేదా? నేనైతే పోస్తా. మీరు పోస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే ఏం చేస్తాను? అయితే అంటుంది బుద్ధి కలిగిన నాకును మీకును ఈ నూనె సరిపోదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు అమ్మేవాళ్ళు? సెట్టమ్మలు కాడ పోలే ఎట్టా అమ్మేది ఎవరా? అంటే వీళ్ళకి నూనె లేదంటే పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు 5 మందికి. ఈ కాలం యొక్క వాక్యము లేదు, పెళ్లి కుమార్తె వాక్యము లేదు, పెళ్లి కుమార్తె అభిషేకం లేదు. హల్లెలూయా. వాళ్ళంతా మనిషి కుమారుడిగా రాకల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? అమ్మా వింటున్నారా? అందరూ అప్డేట్ మొబైల్స్ వాడుతున్నారు, కానీ అప్డేట్ ఫోన్లు వాడుతున్నారు, అప్డేట్ ఇల్లు కట్టుకున్నారు, అప్డేట్ డ్రెస్సులు వేసుకున్నారు, అప్డేట్ శారీలు. ఇప్పుడు అప్డేట్ శారీలు మొత్తం కొత్త ట్రెండ్ ఏముంది? మరి అప్డేట్ మెసేజ్ ఉందా మీ దగ్గర? ఈ మెసేజ్ ఏదో తెలుసా? అప్డేట్ మెసేజ్ ఇది. ప్రజెంట్ ట్రెండ్ మెసేజ్ ఇది. ఈ కాలం యొక్క వాక్యం ఇది. ఈ కాలం యొక్క వర్తమానం ఇది. హల్లెలూయా. అయితే 5 మంది అమ్మవారి దగ్గర, మీరు అమ్మవారి అంటే వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఈ వర్తమానము, వాళ్ళకి కాదు ఇది. ఆయన నామము నుసుట్ల మీద లెక్కించబడుతుందంట. ఈరోజు నుసుట్ల మీద 3 నామాలు ఉన్నాయి. దోత చూసినప్పుడు 3 నామాలు కనబడుతున్నాయి అందరికి. వధువైతే ఆయన నామమును ధరించుకుని ఉంది. అంటే చివరికి ఒక మాట చెప్పి ముగిది. పరమగీతాలు 1వ అధ్యాయం. పరమగీతాలు
పరమగీతాలు 1వ అధ్యాయం. మూడవ వచనం చదువుతారా? 4వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిను, సౌందర్యవంతురాలను. కేదారు గుడారముల కంటే నేను, సొలొమోను తెరల కంటే నేను సౌందర్యవంతురాలను. నల్లని దానిని చిన్నచూపు చూడకండి, నేను ఎండ తగిలిన దానిను. నా సహోదరులు నా మీద కోపించిన ద్రాక్ష తోట కావలిగా పెడితే సొంత తోట నేను. ఆ స్త్రీ ఎక్కడుందంట? సొంత తోటలో లేదు, సొంత తోటలో లేదు. ఎక్కడ కూర్చొని ఉందంట? అన్నోళ్ళ దొడ్లో. అదే నేను చెప్తున్నది. నా సహోదరులు కోపించిన ద్రాక్ష తోట కావలిగా పెడితే సొంత తోటలో నేను. లేకపోతే 2 తోటలు ఉన్నాయి, 2 దొడ్లు ఉన్నాయి, 2 మందలు ఉన్నాయి, 2 పొలాలు ఉన్నాయి, 2 విత్తనాలు ఉన్నాయి, 2 భూములు ఉన్నాయి. ఎప్పుడు వాడు దెయ్యం ఎలా వస్తున్నాడు చూడండి. ఇప్పుడు 7వ వచనం చదివేయండి డైరెక్ట్గా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చని మేపుతావని నాతో చెప్పుము, మధ్యాహ్నం వెచ్చని నీడని వాడు తోలుతావని నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై. అయిపోయింది ఇక్కడ మెసేజ్. ముసుగేసుకొని నీ జతగాడ మందల యొద్ద నేనెందుకు ఉండాలని ప్రశ్నిస్తుంది వధువు. అది వధువు, అది ఒరిజినల్ సంఘం. ముసుగు వేసుకొని ఏ మందలోనంట? నీ జతగాడ మందల యొద్ద నేనెందుకు ఉండాలా? ఎవరి మందలో ఉండాలా? జతగాళ్ళ మంద యేసు ప్రభుదేనా? ఆయనకు ఒక మంద ఉంది కదా, ఉందమ్మా ఆయన మంద. ఏ మందని భయపడొద్దు అన్నాడు ఆయన? చిన్న మంద. ఇప్పుడు ఆమె చిన్న మందలో ఉందా, జతగాడ మందలో ఉందా? జతగాడ మందలో ఏం వేసుకొని ఉంది? ఏం వేసుకుందా? ఏ ముసుగు అది? అదే గుడ్డ ముసుగు, రోమన్ క్యాథలిక్ మహావేశం ఇచ్చిన ముసుగు. అంతేనా? ఏ ముసుగు ఇది? ఇది గుడ్డ ముసుగు. భర్త చచ్చిపోతే వేసే ఎదురాలు ముసుగు. నిన్ను సృజించిన వాడు నీకు, ఆ భర్త 2000 సంవత్సరాలు చచ్చిపోయినాడు కాబట్టి నేర్చుకుంటుంది. లేచాడా ఆయన? అమ్మా లేచాడా? తిరిగి రాబోతున్నాడా? ఏమయ్యి? పెళ్లి కుమారుడు ఏం చేయాలి? ముసుగు తీయాలి. పెళ్లి కుమారుడు వద్దనుకుంటే వేసుకోవాలి. పెళ్లి కుమారుడు కావాలంటే నీకు ఏ క్రీస్తు కావాలా? అప్డేట్ మెసేజ్ ఇదే. 2000 years మెసేజ్ అంతే వేసుకో. యేసు ప్రభు చనిపోయినాడు, సంఘం వీడియో అయిపోయింది. మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే, ఇప్పుడు రేపు 13వ తారీఖు పెళ్ళి ఉంది, ఎవరైనా రండి. ఆడ పెళ్లి కుమారుడు ఏం చేస్తాడో, పెళ్లి కుమార్తెకు ముసుగును, రూతు ముసుగు తీసింది ఎవరమ్మా? బోయాజేనా? రూతు ఎవరు? ఎదురాలేనా? ఎదురాలైన ఏం చేశాడని పెళ్లి కుమార్తెకు చేశాడా? హల్లెలూయా. రూతు ముసుగును తీశాడా ఆయన? ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన భర్త చనిపోయినాడు. ఎవరు తెలుసా? యేసు ప్రభువే. అయితే ఆయన తిరిగి పునరుద్ధానుడై 3వ దినం లేచి ఆయన ఏమై రాబోతుడు ఈ కాలానికి? పెళ్లి కుమారుడు. మరి నీకు పెళ్లి కుమారుడు అంటే ముందు నీకు ముసుగు అర్థం కావాలి కదా. నీకు ఏ క్రీస్తు కావాలా? 2000 years బ్యాక్ చనిపోయిన యేసు ప్రభు కావాలా? కావాలి. చెప్పు, చరిత్ర అది. చరిత్రలో దేవుడు కావాలా? ఇప్పుడున్న దేవుడు కావాలా? అది కూడా కొటేషన్ చదివినా నేను. సైదాపురంలో కొటేషన్. నాడు నాడు ఏం జరిగింది? అమ్మ ఏడ్చింది. దేనికి? జాయగాడు అనువద్దు లేదు అది. నేడు నేడు మళ్ళా ఏడ్చిందంట. అమ్మ ఏడ్చింది. దేనికి ఏడ్చింది? బాబు
బాబు అన్నం పెట్టలేదని. అంటే అమ్మకి ఎప్పుడు ఏడిపే. ఇప్పుడు నాడు కావాలా, నేడు కావాలా? నాడు హిస్టరీ, నాడు చరిత్ర చెప్పుకోవడానికి అది వద్దని చెప్పడం లేదు, అది జీవించడానికి ఇప్పుడేంటి అది నేను చెప్పేది. యేసు ప్రభు వచ్చాడు, 2000 సంవత్సరాలు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అక్కడ దాకా ఉందంతే. తిరిగి లేచాడని కూడా నమ్మరు. అందుకని ప్రసంగాలన్నీ ఎటువంటి, మేము నజరేయుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటాడు ఒక పాస్టర్. నాకు మంచి ఆత్మీయుడు. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, అందుకోసమే చచ్చిపోతాం. చచ్చిపో, పేడాపోద్ది. మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? ఈ కాలం యొక్క పెళ్లి కుమారుడుగా రాబోతున్న క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మరి దాన్ని చెప్పకుండా చెబుతున్నాం మనం. అయితే అది నీకు జీవం కదా, ఇది నీకు జీవం ఇచ్చేది. అంటే ఈ కాలానికి పెళ్లి కుమార్తె కావాల్సిన అలంకరణ ఇక్కడ ఉంది. కంప్లీట్గా పెళ్లి కుమార్తె వాక్యమైంది. అందుకని నేను చెప్పానండి, ప్రభురాత్రి భోజనం రోజు మాత్రం మనకంటూ కొన్ని పాటలు ఉన్నాయి వధువును ఉద్దేశించి. మన సంఘంలో నుంచి ఇంచుమించు చాలా పాటలు వచ్చినాయి వధువుని గురించి. వధువా నీవు ధన్యురాలివి. మరి ఐగుప్తిలో ఫరోకి దేవుడు, ఈ కాలానికి దేవుడు ఎవరంటే వధువే దేవుడు. మనమే ఈ కాలానికి దేవుడు చెప్పాలంటే దమ్ముడు ధైర్యముడు చెప్పు. నువ్వు ఆ రోజు మోషే మాట వినకపోతే ఐగుప్తు నుంచి బయటికి పోలేవు. ఈరోజు మన మాట వినకపోతే పరలోకం ఎవడికి లేదు. దమ్ము ధైర్యముడు చెప్పు. నేను చెప్తా, ఈ యుగానికి ఈ కాలానికి పంపబడిన వధువు అయినాం మనం. మోషే మాట వినకపోతే ఎక్కడ పోలేరు? కానానికి పోలేరు. ఏమే రైట్? హల్లెలూయా. నేనే కాలంలో యోనా మాట వినకపోతే మొత్తం చేస్తారు. ఈ కాలం ఎవరి మాట వినాలి తెలుసా? నా మాట వినాలా? నీకు దమ్ముంటే చెప్పు. ఎప్పుడు చెప్పాలంటే ఆ మాట నీకు ఆ కాలం యొక్క వాక్యము బయలుపరచబడినప్పుడు మాత్రమే చెప్పగలవు. నువ్వు ఆ ఏదోలా చదువుకుంటా పోతా నువ్వు చెప్పలేవు, చెప్పబలేస్తా. నీకు ఈ కాలం యొక్క బయలుపాటు రావాలా, ఈ కాలం యొక్క ప్రత్యక్షత రావాలా, ఈ కాలంలో దేవుడు ఏమై రాబోతున్నదో తెలియాలా, నువ్వు ఏమైండో నీకు తెలియాలా. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు అంత ధైర్యంగా చెప్పలేవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న పాట పాడుకొని మన మధ్యలో జాషువా వచ్చి పాడతాడు. ఓ వధువా యుగ దైవమా. ఒక 2 చరణాలు పాడి ప్రార్థన చేస్తాం. ఓ వధువా ఈ యుగ దైవమా. అదే నా పాట. వీడియో తీసే